ఏమిటి కృష్ణతత్వం, ఏమిటి కృష్ణ పరమాత్ముడి ఆయన జీవితానికి, ఆయన జీవితం ద్వారా ప్రపంచానికి అందించిన సందేశం ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం ఏమిటి అంటే, మనం భగవద్గీతలో 4వ అధ్యాయంలో అంటే జ్ఞానయోగంలో 2 శ్లోకాల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరమార్థం ఏమిటో చెప్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. గుర్తుపెట్టుకోండి, భగవద్గీతలో 700 శ్లోకాల మీద ఒక బాధ్యత ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ఎవరికైతే రాదో, ఏ హిందువుకైతే, ముఖ్యంగా సనాతన ధర్మీయులకి, హిందూ బంధువులకి ఎవరికైతే భగవద్గీత రాదో అది లోపంగా భావించి రేపటి నుంచే ప్రారంభించండి. సకల శాస్త్ర సమాహారమే భగవద్గీత. చాలా చోట్ల మాట్లాడుతుంటారు. మిగతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, భారతదేశంలో ముఖ్యంగా హిందువుగా పుట్టడం అన్నది కోటి జన్మల సుకృతం మిత్రులారా. మిగతా మత గ్రంథాలన్నీ గుర్తుపెట్టుకోండి, మిగతా మత గ్రంథాలన్నీ మానవుల చేత బోధించబడినవి, మానవుల చేత రచించబడినవి. కానీ హిందూ మత సారాంశం, హిందూ మతం ప్రపంచానికి అందించిన జ్ఞాన సందేశం భగవద్గీత మాత్రం తాను పరమాత్మగా ప్రకటించుకొని ప్రపంచ మానవాళిని ఉద్ధరించి సన్మార్గంలో ప్రవర్తింపజేయడానికి తను పరమాత్మగా ప్రకటించుకుని చెప్పిన శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా ప్రపంచానికి బోధించబడిన దివ్య జ్ఞానోపదేశం భగవద్గీత. వీడు మానవుడు కాదు మిత్రులారా, మానవుడిలాగా శ్రీకృష్ణుడు లాగా కనిపిస్తున్న పరమాత్మ. దానికి దృష్టాంతమే, నువ్వెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మహాత్మ పరమాత్మ అంటే, నీకు దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఇప్పుడు చూడు, నువ్వు మైక్రో లెవెల్లో కనిపిస్తావు, ఇప్పుడు నేను మ్యాక్రో లెవెల్లో కనిపించబోతున్నాను అని అర్జునుడి ద్వారా మనందరికీ ఈ రోజుకి భగవద్గీత ద్వారా దర్శింపచేస్తున్న, మనందరికీ అనుగ్రహిస్తున్న యోగం ఏమిటో తెలుసా? దాని పేరు భగవద్గీతలో 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం. ఇందాక చెప్పిన శ్లోకం ఏమిటి? యదా యదా హి ధర్మస్య. ప్రతి శ్లోకాన్ని, భగవద్గీతని ఎలా చదవాలంటే ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ చదవాలి. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధినందునో, ఆయా సమయముల యందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఈ శ్లోకద్వయం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచ మానవాళికి చెప్తుంది ఏమిటంటే, ఎక్కడ అధర్మం కనిపిస్తుందో ఏదో రూపంలో అక్కడ కనిపించి నిన్ను అక్కడ లేకుండా చేస్తాడు, నిన్ను సరిచేస్తాడు. దేవుడు నాకు కనిపించలేదు అనుకుంటాం. దేవుడు కనిపించడానికి, దేవుడు ప్రత్యక్షం కావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, నిన్ను మార్చడానికో లేదా హతమార్చడానికో మాత్రమే కనిపిస్తాడు తప్ప అంత ఈజీగా కనిపించాడు మిత్రులారా. ప్రపంచ మానవాళిని మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోమని చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్తాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అనుసరిస్తే లోకమంతా అతన్నే అనుసరిస్తుంది. భగవద్గీత చదివితే ఇంకా ఫ్యాన్స్ ఉండరు మిత్రులారా, ఫాలోవర్స్ ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కడు వాడి దగ్గర ఉన్న వాడిని గమనించే ప్రతి ఒక్కడిని వాడికి స్ఫూర్తిని అందించాలని చెప్పే మతాలకి అతీతమైన జ్ఞాన సందేశం పుట్టిన భగవద్గీత పుట్టిన దేశంలో ఉన్నందుకు మిత్రులారా ఒక్కసారి కరతాళ ధ్వనులతో జై శ్రీకృష్ణ.
కాబట్టి భగవద్గీతని 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో ఒక చిన్న కమండలంలో భగవద్గీత అనే జ్ఞాన సముద్రాన్ని చిన్న కమండలంలో బంధించడం దుస్సాధ్యం. కాబట్టి భగవద్గీతని గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింటా గీతా జ్యోతుల్ని వెలిగించండి, భారతీయ ఆత్మ జ్యోతులై ప్రకాశించండి. బాల్య దశ నుంచే బిడ్డలకి భగవద్గీత నేర్పించడం ద్వారా స్వార్థరహిత ఉత్తమ సమాజాన్ని నిర్మించడంలో మనం కూడా సమిధలవుదాం మిత్రులారా. ఇప్పుడు మనం కృష్ణ భజనతో నా ఈ గాన ప్రవచన కార్యక్రమాన్ని ముగిస్తాను. ఇప్పటిదాకా నేను మాట్లాడాను, మీరు విన్నారు. ఇప్పుడు మనమందరం కలిసి పాడదాం. ఒక్కడు వింటాడు, ఆ ఒక్కడే